మూర్తి గారు, వేతన జీవులకి మధ్యతరగతికి భారీ ఊరట సీతారామన్ ఇచ్చారని అంటున్నారు. నిజంగా భారీ ఊరటైనా పాత విధానానికి కొత్త విధానానికి తేడా ఏంటి, ఎలాంటి మార్పులు ఉంటాయి? ఇక నుంచి వేతన జీవులు కొత్త విధానంలోకి మారటం బెటరా, పాత విధానంలో కంటిన్యూ అవ్వాలంటే ఎలాంటి పారామీటర్స్ పాత విధానంలో కంటిన్యూ అవ్వాలి? మంచి పాయింట్ సార్. యాక్చువల్గా ఇది కొంచెం లాస్ట్ ఇయరే ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు శాలరీస్ మినిమం 10 lakhs అనేది కామన్ అయిపోయినాయి, ప్లస్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మేజర్గా కొంత రిలీఫ్ అనేది కావాలి. సో ఇది లాస్ట్ టైం బీజేపీ ఎలక్షన్స్లో మేజర్గా తక్కువ సీట్స్ రావడానికి ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ మీద అగ్రెషన్ ఒకటి ఉంది. అంతకుముందు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, అంతా జిఎస్టీ కడుతున్నామని. అదైతే కన్సిడరేషన్ చేశారు. సో ఎందుకంటే ఇప్పుడు అప్ టు 12 lakhs వరకు అయితే ఇప్పుడు రిబేట్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే ఇప్పుడు దీన్ని 12 lakhs వరకు పే అనేది లేదని కాదు, రిబేట్ ఇచ్చారు. ముందు ఏమవుతుందంటే అప్ టు 12 lakhs వరకు కూడా స్లాబ్ రావడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ తీసుకుంటే ఇప్పుడు స్లాబ్ ఎలా ఉందంటే 0 to 4% వరకు నిల్లు, అలాగే 4 to 8 lakhs వరకు 5% అలా ఉంది. అలాగే 8 to 12 lakhs 10%, తర్వాత 12 to 15 15%, 16 to 20 వచ్చి 20%, 20 to 25 25% ఉంది, అబౌవ్ 25 30%. ఇది నార్మల్ స్లాబ్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో కొంత అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే అసలు మినిమం 10 lakhs అనేది నార్మల్ ప్యాకేజ్ అయిపోయింది అందరికీ కూడా. దాన్ని కన్సిడరేషన్ తీసుకొని ఈసారి బడ్జెట్లో 12 lakhs వరకు కూడా మీకు రిబేట్ ఇచ్చారు. అయితే దీనిలో ఏమంటున్నారంటే డైరెక్ట్గా ఈ యొక్క ఈ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ కానీ లేకపోతే రెంటల్ ఇన్కమ్ కానీ దీనిలో యాడ్ అవుతాం. ఓకే, ఓహో. డైరెక్ట్గా ఏమవుతుందంటే ఇది శాలరీ ఫ్రమ్ సేల్స్ శాలరీ ఇన్కమ్ మాత్రమే మేజర్గా ఎడిషన్ అవుతుంది. అలాగే బిజినెస్ ఓన్లీ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ 12 lakhs ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ రావాలి. ఎస్ సార్, ఓహో. సో నాట్ అదర్ ఇన్కమ్. సో ఫిక్స్డ్ అసెట్స్ మీద కానీ లేకపోతే శాలరీస్ మీద స్టాక్ మార్కెట్ మీద కానీ వీటికి కాదనమాట. ఓకే, అంటే కేవలం శాలరీడ్ ఉపయోగం అంతేనా? శాలరీడ్ పీపుల్కే శాలరీ ఇన్కమ్ మీద మాత్రమే ఇది ట్యాక్స్ రిబేట్ ఉంది. మిగతా వేట మీద ఏమి అదర్ సోర్స్ ఇన్కమ్ నుంచి కుదరదు. ఓకే సార్, ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొని 12.75 లక్షల వరకు పన్ను సున్నా అంటున్నారు కదా సార్. మరి అలాంటప్పుడు ఈ 0 నుంచి 4 లక్షలు ఈ స్లాబ్స్ ఎందుకు సార్ అప్ టు 12 lakhs వరకు? మళ్ళీ ఇది త్వరలో వెళ్ళిపోతుంది సార్. ప్రజెంట్ ఏమవుతుందంటే ఈ స్లాబ్ లెవెల్స్ పెడుతున్నారు. నిజంగా లాస్ట్ 2 years నుంచి కూడా కన్ఫ్యూజింగ్ ఉంది, ఏది బెటర్, ఓల్డ్ ఏది, న్యూ ఏది అని కన్ఫ్యూజింగ్ ఉంది. అయితే కొత్త దాన్ని అలవాటు చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి జనరల్గా మనకి రిలాక్సేషన్ పీరియడ్ అని ఒక 2 years 3 years ఇస్తారనమాట. సో న్యూ ఎకానమీ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానిలో ఏమవుతుందంటే ఇక కొత్తగా ఉంది. ఇప్పుడు అమెరికాలో రీసెంట్గా అసలు డైరెక్ట్గా ట్యాక్సెస్ అన్నీ కూడా తీసేద్దాము అని చర్చ కూడా ఉంది, ప్రకటన చేశారు. ఆ దిశగా కనుక జరిగిందంటే అన్ని కంట్రీస్కి కూడా అదే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు దుబాయ్లో ఏం చేస్తున్నారు, ట్యాక్సెస్ లేవు. అయితే గవర్నమెంట్ ఎలా రన్ అవుతుందంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ ఇస్తున్నారు. ఓకే, ఓహో. సో ఇప్పుడు ఈ చేత్తో కాకుండా ఈ చేత్తో తీసుకోవటం అనమాట. డైరెక్ట్ గా ఇప్పుడు మనం కూడా జిఎస్టీ కడుతున్నాం కదా సార్. హోటల్కి వెళ్తే జిఎస్టీ కడుతున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే జిఎస్టీ కడుతున్నాం, ప్రతి దాని మీద జిఎస్టీ కడుతున్నాం. మనం ఆ జిఎస్టీ అంటే పన్ను ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇస్తున్నాము, మళ్ళీ ఈ ట్యాక్స్ పడుతుంది. మనకి ఎందుకు అవుతుందంటే సార్ మనకి ఇంపోర్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉంది, క్రూడ్ మేజర్ ఇంపోర్ట్ ఉంది. అది కనుక ఆల్టర్నేట్ వేస్లో కనుక మనకి అదర్ సోర్సెస్ నుంచి ఇప్పుడు కాంపెన్సేట్ అయితే మనకి ట్యాక్స్ ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ అదర్ కంట్రీస్కి మనకి మేజర్ డెఫిసిట్ ఈ క్రూడ్ అనమాట. ఓకే, దాన్ని కంట్రోల్ చేయగలిగితే మనం ట్యాక్సెస్ కూడా తగ్గించేస్తారు. సార్ ఇప్పుడు ఈ కొత్త పన్ను విధానంలో, మన పాత పన్ను విధానంలో హౌసింగ్ లోను, తర్వాత స్కూల్ పిల్లల ఫీజు, ఇవన్నీ అంటే 24B, ATC, ATD ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా సార్. మరి ఈ కొత్త పన్ను విధానం అవేం ఉండవు కదా. మరి అలాంటప్పుడు పాత పన్ను విధానం బెటరా, కొత్త పన్ను విధానం బెటరా? ఇప్పుడు పాత దాన్ని పెట్టుకొని మనం ఇక్కడ డిడక్షన్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకుంటాం. ఇప్పుడు మామూలుగా 12 lakhs ఉన్న వాళ్ళకి ఏంటంటే 12 lakhs ఇన్కమ్ క్లియర్ చేసుకుంటే 80K బెనిఫిట్ వస్తుంది. అంటే దాదాపు 85% మనకి బెనిఫిట్ వస్తుంది. అలాగే ఇప్పుడు 18 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ ఎగ్జాంపుల్గా చెప్పారు ఆవిడ మేడం, 18 lakhs ఉన్న వాళ్ళకి ఏంటంటే 70K బెనిఫిట్ వస్తుంది. అంటే 35% మనకి బెనిఫిట్ వస్తుంది. అలాగే 25 lakhs ఉన్న వాళ్ళందరికీ కూడా 1.1K బెనిఫిట్ అయితే ఉంది, అంటే 25%. అయితే ఇప్పుడు దీన్ని మనం చెప్పేది ఏంటంటే అబౌవ్ 10 lakhs 12 lakhs ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మన చార్టెడ్ అకౌంట్స్ని క్లియర్గా కనుక్కొని బెనిఫిట్ తీసుకోవటం బెటర్.
చాలామంది ఏంటంటే మనకు తెలుసు కదా అని చెప్పి తీసుకుంటున్నారు, కానీ కొంచెం ఈ సిస్టమ్ని మనకి నిపుణులుగా అనుకోవటం ద్వారా మనం కొంచెం బెనిఫిట్ అవుతాం. రైట్, అంటే ఇన్ డీటెయిల్ గా రెండు కంపారిజన్ చేసుకుని ఏది బెస్ట్ అనేది మనం ఒక నిర్ణయానికి రావాలి. కేస్ టు కేస్ రావాలి, ఇప్పటికిప్పుడే బెస్ట్ అని అనలేమండి. ఓకే ఓకే సార్, ఇప్పుడు 12.75 లక్షల వరకు పన్ను 0 అన్నారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆదాయం 13 లక్షలు ఉంది అనుకోండి సార్, అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్ట్రా దానికి బెనిఫిట్ అంటే 12.75 ఏదైతే ఉందో దానికి నిల్ అవుతుంది, అది నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లోకి వస్తుంది. అంటే నెక్స్ట్ ఇన్కమ్ అంటే 25,000 కదా, దానికి ట్యాక్స్ కట్టాలి. అప్పుడు అది అంటే ఏ కేటగిరీలోకి వస్తుంది సార్? ఇప్పుడు అది ఇక్కడ 12 to 15% కేటగిరీకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ 12 to 15 అనుకోండి, 15% ఉంది. ఇప్పుడు నాకు 13 lakhs ఉంది శాలరీ, సో 12 lakhs రిబేట్ వస్తుంది. ఇప్పుడు మీకు నిల్ ఇవ్వట్ల, రిబేట్ ఇస్తారు. అంటే యాక్చువల్గా కట్టాల్సింది ఇది, మీకు రిబేట్. ఓకే, సో మొత్తం క్లెయిమ్ చేసుకొని ఇంత టోటల్ 25,000 ఎంత కట్టాల్సి రావచ్చు? 15%. ఓహో, 15%. ఓకే, అంటే 25,000లో 15% పేమెంట్ చేయాలి. ఓకే ఓకే, అదే సార్ క్లారిటీ కోసం అడిగాను. రెండోది మనకి రామచంద్రమూర్తి గారు ఈ వృద్ధులకు టీడీఎస్ ఊరట అని ప్రకటించారు సీతారామన్. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వడ్డీపై ఆదాయంపై 50,000 నుంచి 1 lakh పెంచారు. అలాగే అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 lakhs నుంచి 6 lakhs పెంచారు. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మేజర్గా ఏం జరుగుతుందంటే సార్, మనకి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూసుకుంటే జీడిపి తగ్గింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగింది. అలాగే గవర్నమెంట్ మీద కొంచెం యాంటీ కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఓటింగ్ అది చూసుకున్నాక కొంచెం పాజిటివ్ సంకేతాలు ఇవ్వాలి అనేది మేజర్గా ఇక్కడ కనపడుతుంది. అది టు నెసెసిటీ. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు మెయిన్ రెంటల్ ఇన్కమ్స్ని పెంచారు. ఎందుకంటే సిటీస్లో రెంటల్ ఇన్కమ్స్ బాగా వస్తున్నాయి కాబట్టి అది 2.4 lakhs నుంచి 6 lakhsకి తీసుకొచ్చారు. అలాగే సీనియర్ సిటిజన్స్కి వచ్చి 50 lakhs నుంచి 50K నుంచి 1 lakh వరకు తీసుకొచ్చారు అనమాట. ఇది యాక్చువల్గా ఈ మొత్తం ఈ గ్రూప్ అంతా కూడా మెయిన్ ఓటింగ్ గ్రూపు. సో కాబట్టి వాళ్ళని ప్యాసివ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో కూడా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంటంటే ఒక రకంగా ప్రజల యొక్క మన్నన పొందాలి కాబట్టి, ఎందుకంటే అది కంపల్సరీ ఇప్పుడు నీడ్ అయిపోయింది గవర్నమెంట్కి. సో అందుకని బెనిఫిట్ చేశారు. సో వాట్ ఎవర్ దేర్ ఒపీనియన్, బెనిఫిట్ అయితే మనకు వచ్చింది. వేరేగా ప్రస్తావించారు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాయితీలు అయితే ఇచ్చారు, ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్స్ పరంగా, మరి ఆదాయాన్ని ఎక్కడ పెంచుకుంటారో చెప్పలేదు అని. మరి కేంద్రం ముందున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి ఆదాయం పెంచుకుంటారు? ఆయన 2 పాయింట్లు చెప్పారు సార్. ఒకళ్ళు ఏంటంటే సంపన్నుల మీద ట్యాక్స్ వేయచ్చు కదా అని, ఎందుకు వేయట్లేదు ఏంటి అనేది. రెండోది ఆదాయాలు ఎలా పెంచుకుంటాం. కేంద్రం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు కేంద్రం అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇండియా అనేది 3rd largest ఎకానమీ. సో దీన్ని ఏమీ తక్కువ చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ 10 years ఫేజ్లో మనం చూసుకుంటే ట్రెమెండస్ డెవలప్మెంట్ కనపడుతుంది. ఒకటి ఏంటంటే దానిలో బెస్ట్ డిఫెన్స్ సెక్టర్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాదాపు 22,000 crores ఎక్స్పోర్ట్ నడుస్తుంది. అవి ఇంకా పెరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ లేవనెత్తిన పాయింట్ సీడ్ బిజినెస్ని, సీడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మనం ఏంటంటే ఫారెన్ ఇంపోర్ట్స్ని బాగా తగ్గించుకొని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా అవ్వాలి అనేది మేజర్గా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల మనకి ఆదాయం వస్తుంది. అంటే ఖర్చులు తగ్గించుకోవటం అనేది మేజర్ ఫోకస్ పెట్టి క్రూడ్ ఇంపోర్ట్స్ మేజర్ తగ్గించుకుంటే ఆదాయం పెంచుతున్నారు.